మహాగణపతయే నమః. సిగరెట్ మందు తాకండి పోతారు. హాయ్ ఫ్రెండ్స్, ఈ ప్లేస్ ఇంతలా మోగపోవడానికి కారణం ఏంటో తెలుసుకోవాలంటే నేను చెప్పే కథలోకి వెళ్దాం రండి. ఈ కథ ఎక్కడ ప్రారంభమైందంటే ఏముందిరా ఖాళీనే. ఖాళీ ఏంట్రా మామ, ఈ మధ్య బాగా బిజీ అయినట్టున్నారుగా. సినిమాలకి సిగరెట్కి బాగా వెళ్తున్నారుగా. నీకు తెలియదే ఉందిరా, అంతా తెలిసిందేగా. నైట్ మూవీకి వెళ్దాం. ఏ మూవీరా? హలో గురు ప్రేమ కోసమే. హలో గురు ప్రేమ కోసమే, కానీ ఇంతకే మనం ప్రేమికుడు ఎక్కడరా? ఈ టైంకి వచ్చేవాడు ఇంకా రాలేదేంటో. అడుగో వస్తున్నాడ్రా మన ప్రేమికుడు. హాయ్ రమా. ఏం మామ ఇంత లేట్ అయింది? అంతా తెలిసిందేగా, 3 years నుంచి ఒక అమ్మాయి లవ్ చేస్తానండి. ఇంకెన్నాళ్ళు రా మామ, అమ్మాయికి ప్రపోజ్ చేసావా? నాకు చెప్పాలని ఉంది మామ, కానీ తన దూరంగా ఉన్నప్పుడు ఎంతో ఆనందంగా చెప్పాలనిపిస్తుంది. కానీ తన దగ్గరికి వస్తేనే ఏదో తెలియని భయం. ఇంకెన్నాళ్ళు రా అమ్మాయి బిడ్డ తిరుగుతావు? ఏదో రోజు ప్రపోజ్ చేసిరా. నాకు చెప్పాలని ఉంది మామ. ఆ పిల్ల ఎస్ అంటే ఓకే కానీ నో అంటేనే నేను తట్టుకోలేను మామ.
హైరా మామ. హాయ్రా మామ. హాయ్రా. అటు చూడు మామ. Cheers. ఏడ్రా మనోడు ఇంకా రాలేదు. లవ్ మ్యాటర్ ఏం చేసాడో ఏమో. ఆ అమ్మాయికి ప్రపోజ్ చేసాడో లేదో. మనకైతే ఇంకా ఫోన్ కూడా చేయలేదు. ఏమోరా మామ, నాకు కాల్ చేయలేదు. నాకు చేయలే. నాకు చేయలే. మనం ఎంజాయ్ మనమే, కానీ మనోడు ఎక్కడ ఉన్నాడో ఫోన్ చేయండి రా. మన స్పాట్లో ఉన్నారా? హైరా. హాయ్రా. హాయ్ రా మామ. Cheers. మామ లవ్ ప్రపోజ్ చేయడానికి వెళ్ళావు, అక్కడ ఏమైంది ఏమి? అప్పటి నుంచి కంటికే కరువు అయ్యావు. ఆ రోజు అసలు ఏం జరిగిందంటే, ఓయ్ నిన్నే. ఆ పిల్లకి చెప్పాలంటే ఏదో తెలియని భయంగా ఉంది మామ. మీరే మంచి సజెషన్ ఇవ్వండి. మామ ఒక్క నిమిషం. వాళ్ళ ఇంటికి వెళ్ళు. వాళ్ళ అమ్మ నాన్న అందరిని పిలువు. అమ్మాయి చేయి పట్టుకుని వాళ్ళ నాన్న చేతిలో పెట్టి మీ అమ్మాయిని నేను ప్రేమిస్తున్నా అని చెప్పు. అరే మామ, అసలు మీతో తిరగాలా వద్దా? ఎందుకు మామ? ఎందుకంటే నన్ను లేపేస్తారుగా. అరే మామ, ఆడు చెప్పింది కదా, నేను చెబుతా ఈను. ఈ లవ్ సక్సెస్ అవ్వకపోతే అప్పుడు అడుగు. సరే మామ చెప్పు. అరే మామ, రూమ్కి వెళ్ళి బ్లడ్తో లెటర్ రాసి పంపి. నీ లవ్ సక్సెస్ అయ్యిద్ది. మాకెంతకంటే ఎక్కువ రేంజ్లో పార్టీ ఇస్తావు. ఇది అంతగా వర్కౌట్ అవుతుంది మామ. ఎందుకంటే ఏదైనా బెటర్గా చెప్పండి మామ. మామ నీ దగ్గర ఐడియా ఏమైనా ఉందా? మామ రోజు కానీ గిఫ్ట్ కానీ ఇచ్చి ప్రపోజ్ చేయరా, లవ్ సక్సెస్ అయిపోద్ది. ఇది కొంచెం బెటర్గా ఉంది కదా.
నా దగ్గర ఎందుకంటే మంచి ఐడియా ఉందిరా మామ. ఏంట్రా మామ ఇది? సరేరా మామ. ఏంటి మామ మంచి ప్లాన్ చెబుతా అన్నావు, ఇక్కడ తీసుకొచ్చి ఆపేవు. అసలు ఈ ప్లాన్ ఏంటి మామ? వెయిట్ అండ్ సీ. ఏం వేటెన్సీ మామ, తొందర చేతే వెళ్తాంగా. అరే మామ, నేను చెప్పే జాగ్రత్తగా విను. నీ డార్లింగ్ రోజు ఈ రూట్ నుంచే వచ్చేది. అవును మామ. మనలో ఒకడు చెట్టు మీద ఉంటాడు. నీ డార్లింగ్ ఇక్కడికి రాగానే తనని ఆపి నీ మనసులోని మాట తనతో చెప్పు. నువ్వు రోజు ఇంగ్లానే మనవాడు చెట్టు మీద నుంచి ఫ్లవర్స్ వేస్తాడు. సూపర్ మామ, ఎక్సలెంట్ ఐడియా. ప్లాన్ ఎక్సలెంట్గా ఉంది మామ, కానీ చెట్టు ఎక్కేది ఎవరు? హలో, వస్తున్నాను రా మామ. వాడు ఎప్పుడో వెళ్ళిపోయాడు మామ. నువ్వు నవ్వుతున్నావంటే నాకు అర్థమైంది మామ. నన్ను మాత్రం ఇన్వాల్వ్ చేయొద్దు. నువ్వే అలా అంటే ఎలా మామ? నువ్వే ఎలాగలా చేయాలి. అరే మామ, చెట్టు చూడరా, అక్కడ నుంచి జారితే ఏమైనా ఉంటుందా చెప్పు. ప్లాన్ ఇచ్చింది నువ్వే కదా, నీకు తప్పదా మామ? సర్లే కానీ మామ, నన్ను ఇరికించేస్తున్నావుగా. తప్పదా మామ? మామా రెడీయా? అరే మామ, ఎంతసేపు? ఒక్క 5 నిమిషాలు ఆగు, వస్తుంది. అరే మామ, ప్లేస్ మాత్రం గుర్తుందిగా, కరెక్టే అక్కడే ఆపు. ఉరుమా వస్తుందిరా. ఎన్నో రోజులుగా నీకు ఓ విషయం చెప్పాలనుకుంటున్నా. ఏంటి? నువ్వు నన్ను లవ్ చేయమని అడగను, నువ్వు నాతో సినిమాకి రామని అడగను, కానీ నీ తోడు నాకు జీవితాంతం కావాలనిపిస్తుంది. నువ్వు నన్ను చూసిన రోజే నేను నిన్ను చూశాను. అవునా బంగారం? చోట నువ్వున్నా నీ వెంట వస్తున్నా మనసు నిలవనంటే ఎలా? హలో బంగారం. మనం కలుసుకోవడానికి ఇక కుదరదు. ఎందుకు? అసలు ఏం జరిగింది బంగారం? ఇంట్లో వాళ్ళు వద్దన్నారు. మన విషయం మా ఇంట్లో తెలిసింది. నువ్వంటే ఎంత ఇష్టమో మా అమ్మ నాన్న అంతే ఇష్టం. వాళ్ళని కాదని నేనేం చేయలేను. ప్లీజ్ అర్థం చేసుకో. అయినా ఇవన్నీ నీకు ముందే తెలియదా? మీ అమ్మ నాన్న ఒప్పిస్తా అన్నావు, ఇప్పుడు ఏమైంది? మా అమ్మ నాన్నలను ఒప్పిస్తానని నీకు చెప్పాను, కానీ ఒప్పించలేను. ఐ మిస్ యూ, ఐ లవ్ యూ ఫర్ ఎవర్. అసలు ఏమైంది బంగారం? ఇంట్లో వాళ్ళకి నేను నచ్చలేదా? నాకు జాబ్ లేదనే? అసలు ఏమైంది బంగారం? నన్ను వదిలేయద్దు బంగారం, ప్లీజ్ బంగారం. ఒక్క ఛాన్స్ బంగారం, నిన్ను గుండెల్లో పెట్టి చూసుకుంటాను బంగారం. ప్లీజ్ బంగారం, నన్ను వదిలేయద్దు బంగారం.
ప్రతి మనిషి తను చనిపోయే ఒక క్షణం ముందు తను చనిపోతాడని తెలుస్తుందట. ఆ క్షణం అంటూ నాకుంటే నాకు గుర్తుకు వచ్చేది నువ్వు మాత్రమే. ఎంత కష్టమైనా మీ అమ్మ నాన్నని ఒప్పిస్తాను బంగారం. నిన్ను నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను బంగారం. నువ్వు వీళ్ళ మధ్యలో వదిలేస్తావు అనుకోలేదు. ఇన్నేళ్ళు మన ప్రేమ కదా, ఇంతేనా బంగారం? వెళ్ళకే వదిలెళ్ళకే నా ప్రాణమా నడిరేలో ముంచకే నన్ను ముంచకే ఓ మౌనమా కన్నీటిలో నాలో ప్రాణమే పోయేంత శూన్యమే మిగిలేంత దూరం అయ్యానే నీ కోసం నేనిలా గుండెనే కోసేంత ఊపిరే తీసేంత గాయం అయ్యిందే నా వల్లే నాకిలా వదిలేకే నా ప్రాణమా నడిరేలో ముంచకే నన్ను ముంచకే ఓ మౌనమా కన్నీటిలో ప్రేమే లేదని తిరిగి రాదని
ఏంట్రా మామ వీడు తాగి తాగుడుకు బానిస అయిపోయాడు. కనీసం మన దగ్గర 5 మినిట్స్ కూడా స్పెండ్ చేయడం లేదు. వాళ్ళ నాన్నగారు ఫోన్ చేసి బోడి ఇలా చెడిపోయాడురా అని బాధపడుతున్నాడురా. ఇంటి దగ్గర వాళ్ళు కూడా బాధపడుతున్నారంట. వారిని ఎలా బాధపడుతున్నాడురా ఇంటి దగ్గర వాళ్ళు కూడా బాధపడుతున్నారంట. వారిని ఎలాగైనా మార్చండిరా అంటున్నాడురా. మనం ఎలాగైనా వాడిని మార్చాలిరా. మనమే దాన్ని చేసి మార్చాలిరా. ఖచ్చితంగా మారుద్దాం మామ. వాడిని అలా వదిలేస్తే లాభం లేదు మామ. వెళ్ళి తీసుకొద్దాం పా. సరే తీసుకొద్దాం పదండ్రా మామ. పదండ్రా. రే మామ నీ జీవితాన్ని నాశనం చేసుకుంటావు ఎందుకురా? తనకు మర్చిపోరా. మర్చిపోవడానికి తన లవ్ చేయలేదు. తనే నా జీవితం. అయినా కానీ 2 రోజులు బైక్లో తిప్పి 2 రోజులు రెస్టారెంట్ వదిలేసే క్యారెక్టర్ కానీ. అయినా కానీ ఈ అమ్మాయిలు ప్రేమిస్తే ప్రాణం ఇస్తా అని అబ్బాయిని నమ్మరు. వాడికి వదిలేసే వాళ్ళైతే నమ్ముతారు. ఈ అమ్మాయిలు ఎప్పుడు ఇంతే మామ, అసలు మారరు. తన ప్రేమ వ్యసనమరా. ఆ ప్రేమను చంపాలంటే నేనైనా చావాలి, లేదా నా మనసునైనా చంపాలి. అంటే నేనైనా చావాలి. అరే ఎన్ని దేవుళ్ళకు మొక్కానురా, ఒక్క దేవుడి కన్నా నా మీద జాలేదు. నా ప్రేమకి ఓటమున్నా కానీ అలుపు లేదు, ఆవేదన ఉన్నా కానీ ఆయాసం లేదు. చచ్చిపోవాలి.
ఫోన్ చేయండి రా. రే అంబులెన్స్ ఫోన్ చేయండి రా. ఎందుకురా మామ ఇలా చేసేవు? ఇలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. ఇది నాతో నాతో అయిపోవాలి. ఇలాంటి డిసిషన్ చేసి మావా మావా రేయ్ లేకరా మావా 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 అరే మామ లేరా, రే మామ లేరా, రే మామ లేరా, మామ లేరా, రే మామ లేరా, మామ మా కోసం లేరా. సో ఫ్రెండ్స్, చూశారుగా నా ఫ్రెండ్ స్టోరీ. ఈ నిర్ణయాలు తీసుకోబోయే ముందు మీ తల్లిదండ్రులు, మీ ఫ్రెండ్స్ ఎంత బాధపడతారో ఆలోచించి డిసిజన్ తీసుకోండి. సో ఫ్రెండ్స్, బాయ్. ఫ్రెండ్స్, దిస్ ఈజ్ మై ఫస్ట్ షార్ట్ ఫిలిం. తప్పులు ఏమైనా ఉంటే క్షమించండి, కామెంట్ రూపంలో తెలియజేయండి. మై నెక్స్ట్ షార్ట్ ఫిలింలో ఇంప్రూవ్మెంట్ చేసుకుంటాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చేసాల కూడా కడగాలిగా, చేసాల కూడా కడుగు, చేసాల కూడా డ్యాన్సులు అంకెలు కొట్టు. కొత్త ఇరాగా వాడదాం. ఒరేయ్, ఒక డైలాగ్ చెప్పాలా కానీ పైపు చూపి ముందుల మనోడు షార్ట్ ఎండింగ్ కరెక్ట్ ఇటు పట్టుకో, ఇట్టా చూపిస్తా వీడియోకి. అంత అవసరం లేదు. నువ్వు తొందరగా ఏడు కొత్తగా వచ్చిద్దాం ఉంటగా రాదు సరిపోయిద్ది.